చాలామంది పేషెంట్స్ ఈ భుజం నొప్పితో మా దగ్గరకు వస్తారు. దానికి కామన్గా మేము చూసే ప్రాబ్లం ఏంటంటే ఫ్రోజన్ షోల్డర్. దీంట్లో ఏమవుతుందంటే ఈ షోల్డర్ జాయింట్లో ఉన్న లిగమెంట్స్ టైట్ అయ్యి స్టిఫ్ అయిపోతాయి. దానివల్ల ఈ షోల్డర్ యొక్క మొబిలిటీ అంటే యాక్షన్ అంతా తగ్గిపోయి మూమెంట్ అనేది పాసిబిలిటీ కాదు. ఇనిషియల్గా ఫస్ట్ పెయిన్ ఎక్కువ ఉంటుంది. గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే ఈ మొబిలిటీ అంటే ఈ ఓవర్ హెడ్ యాక్టివిటీస్ చేయలేకపోతారు. ఎంతసేపు ఉన్నా ఇక్కడి వరకే వెతుతున్నాము, పెయిన్ వల్ల ఎత్తలేకపోతున్నాము, పర్టికులర్గా నైట్ టైం ఎక్కువ ఉంటుంది, ఇటువైపు పడుకోలేకపోతున్నాము, లేదా ఇటువైపు పడుకుంటేనే పెయిన్ తగ్గుతుంది అని డిఫరెంట్గా చెప్తారు. ఇది కామన్గా డయాబెటీస్ ఉన్న వాళ్ళలో, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, పార్కిన్సన్స్ డిసీజ్ ఉన్న వాళ్ళలో కామన్గా చూస్తాం. ఎక్స్రేస్ తీపిస్తారు కానీ ఎక్స్రేలో ఏం కనపడదు. దీన్ని అడేసివ్ క్యాప్సులైటిస్ అని కూడా అంటాం. ఎంఆర్ఐలో కొంతవరకు మనం డయాగ్నోస్ చేయడానికి ఎంఆర్ఐ షోల్డర్ జాయింట్ ఉపయోగపడుతుంది. మెయిన్ ట్రీట్మెంట్కి వచ్చేసి ఏంటంటే ఈ పెయిన్ కిల్లర్స్ వాడడం, అంటే అది ఆ రోజుకి మాత్రమే తగ్గిస్తుంది. ఫిజియోథెరపీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ జాయింట్ ఏదైతే మొబిలిటీ తగ్గుతుందో అది ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సివియర్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొన్నిసార్లు ఇంట్రా ఆర్టికులర్గా అంటే షోల్డర్ జాయింట్లోకి లైక్ స్టిరాయిడ్స్ కానీ లేదా పెయిన్ కిల్లర్స్ ఇంజెక్షన్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫ్రోజన్ షోల్డర్స్తో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే లైక్ కొంతమందికి లైక్ 6 monthsకి, కొంతమందికి 1 year 2 yearsకి ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయిపోతుంది. థ్యాంక్ యూ.